దేశంలో ఎక్కడికైనా, ప్రపంచంలో ఏ మూలకైనా, విదేశాల్లో చదవాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ కొరకు స్పెషల్ స్టూడెంట్ డిస్కౌంట్స్, ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆప్షన్స్, ఫ్లెక్సిబుల్ టికెట్స్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్. కాంటాక్ట్ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. సమ్మర్లో మీకు కూల్ కూల్ ఆఫర్లు తెచ్చేసింది సింహాద్రి మొబైల్ వరల్డ్. కొత్త మోడల్స్ అన్ని అదిరే రేంజ్ లో, ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్చేంజ్ డీల్స్. ఈ సమ్మర్లో ఫుల్ హాట్ డీల్స్ సింహాద్రిలో మాత్రమే. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు బుధవారం ఏలూరు జిల్లాలో మెడికల్ షాపుల బంద్ విజయవంతంగా కొనసాగింది. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో అధిక సంఖ్యలో మెడికల్ షాపులు మూతపడ్డాయి. పట్టణంలో దాదాపు అన్ని ఔషధ దుకాణాలు బంద్లో పాల్గొన్నాయి. బంద్ సందర్భంగా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో బోసుబొమ్మ కూడల నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నున్నా చైతన్య కుమార్ మాట్లాడారు. తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ ఈ ఫార్మసీల కార్యకలాపాలు, కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్ విధానాలు చిన్న మెడికల్ షాపుల మనుగడకు ముప్పుగా మారాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర సమయాల్లో సేవలు అందిస్తున్న చిన్న మెడికల్ షాపులు ఆర్థిక ఇబ్బందులతో మూతపడే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీల ద్వారా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం ప్రమాదకరమని చైతన్య కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ శివరామకృష్ణ, జంగారెడ్డిగూడెం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, సెక్రటరీ ప్రవీణ్, మెడికల్ షాప్ యాజమానులు పోతుల గణేష్ కుమార్, కాకి రామకృష్ణ, చిన్ని ప్రసాద్, చైతన్య, రామకృష్ణ, హర్ష, దిలీప్, బాలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది ఆల్ ఇండియా మందుల వర్తక సంఘం పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్ వారు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టడం. ఆన్లైన్ వ్యాపారం వల్ల యువత పెడతో పడుతుంది. అనాథరైజ్డ్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకుని మత్తు మందులు అనాథరైజ్డ్గా తీసుకుని పెడద్రోవ పడుతుంది. దానికి వ్యతిరేకంగా దానివలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరూ ఆరోగ్యం చెడగొట్టుకుంటారనేసి మేము దాని గురించి ఈ బంద్ ఇది చేస్తున్నాం. మరీ ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థని నిర్మూలించాలి. కార్పొరేట్ వ్యవస్థలో ఏంటంటే మందులు అధిక డిస్కౌంట్లు ఇస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ బ్రాండ్స్ ప్రమోట్ చేసుకుంటా ఈ జనరిక్ మందులు చక్కగా జనరిక్ మందులు ఇస్తున్నారు. అదే జనరిక్ మందులు వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రిపేర్ చేసి వాళ్ళ బ్రాండ్ని అలవాటు చేస్తున్నారు. ఆ విషయం ప్రజలు గమనించట్లేదు. ఆ ప్రజలు ఇప్పుడు ఈ 40%, 80% అన్నారు, మనకు వచ్చేదే 16 to 20%. దీనికి వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యవస్థను కూడా నిర్మూలించాలని మేము అనుకుంటున్నాం. కోవిడ్ టైంలో ఆన్లైన్ అమ్మకానికి గవర్నమెంట్ జీవో రాలేదు, పర్మిషన్ ఇచ్చింది అంతే. దానికి ఆ జీవో అమలు చేయకూడదని మేము బంద్ చేస్తున్నాం. అఖిల భారత మెడికల్ కెమిస్ట్ల సమాఖ్య పిలుపు అనుసరించి జంగారెడ్డి మెడికల్ అసోసియేషన్ ద్వారా మేము ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాము. మా బయట రోడ్డు మీద షాపులన్నీ కూడా మూసేయడం జరిగింది. ప్రతి యథాతథ కౌంటర్ తీర్చే ఉంది. పబ్లిక్ ఎవరు ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ డ్రగ్స్ అందుబాటులో ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. మా వలన ఎవరికి ఇబ్బంది జరగకుండా మేము చర్యలు తీసుకున్నాము. అంతే. ఈరోజు 20వ తేదీన అఖిల భారత కెమిస్ట్ సంఘం మందుల దుకాణాలు బంద్ నిర్వహిస్తుంది. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆన్లైన్లో మందుల విక్రయాలు అర్జెంటుగా నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్లని వెంటనే తగ్గించాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి మా అఖిల భారత సంఘం ఏపీ, తెలంగాణ మొత్తం ఆల్ ఇండియా బంద్ నిర్వహిస్తుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బంద్కి ప్రజలందరూ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం.